అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికాయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఉమ్మడి వచనాలు కలిసి ఉన్నవి చదువుకుందాము. మొదటి తెస్సలోనిక పత్రిక 2, 11, 12. తన రాజ్యమునకు మహిమకును మిమ్ములు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిగల, నమ్మకము గల మా తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయ్యున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు నమస్కారములు. ఈ ఉదయకాలమందు జరిపింపబడుచున్న కార్యక్రమం నిమిత్తము తండ్రి మీకు స్తోత్రాలు నాయన, వందనాలు. చదవబడిన లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడుమని, మహిమ నొందుమని, కార్యము చేయమని అడుగుచున్నాము తండ్రి. మీ దాసుడు ఒట్టివాడు, మీ దాసుని దోషం ఎంచక శిల్వ రక్తము చేత బాగుగా కడిగి పవిత్రపరిచి నా నోటికి మీ మాటలను అందించి మహిమను పొందమని సహాయం చేయమని వినుచున్న మీ బిడ్డలకు తండ్రి వాక్యం యొక్క ఉద్దేశమును అర్థమవు కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క అనంత శక్తియుత నామమున సకల దైవాశీర్వాదములను సమృద్ధిగా మీకందరికీ కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత కొద్ది దినముల నుండి దైవ సేవకుని గురించి కొన్ని విషయములు మనము నేర్చుకుంటున్నాము. అదే పరంపరలో, అదే క్రమ వరుసలో మరి ఒక విషయమును మన దృష్టికి నేర్చుకొని ముగించుకొని ప్రార్థన సమయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. అదేమనగా ఒకసారి చూడండి, తన రాజ్యమునకును మహిమకును మిమ్ములు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. అవును ప్రియులారా, దైవ సేవకుని యొక్క ఉద్దేశాన్ని గురించి నేర్చుకున్నాము, విధి విధానాల గురించి నేర్చుకున్నాము, దైవ సేవకుని పట్ల ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాము. అయితే దైవ సేవకునితో సంబంధము కూడా ఎలా ఉండాలో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. దైవ సేవకునితో నీకు ఎలాంటి ఆత్మీయ బంధం ఉంది, ఎలాంటి సంబంధం ఉండాలి అని చెప్తున్నాడంటే, తండ్రి లాంటి సంబంధం ఉండాలి నీకు. తండ్రి లాంటి సంబంధం ఉండాలి. ఎలాగూ అంటే పౌలు భక్తుడు చూడండి ఎంత ముచ్చటైన మాట చెప్తాడో. తన రాజ్యమునకును మహిమకును
మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని అన్నాడు. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని, దేవుని రాజ్యానికి, మహిమకు దేవునికి తగినట్టుగా వీరందరూ నడుచుకోవాలని కోరుచున్నాననలే, అనుకుంటున్నాననలే. నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మేము మీలో ఉంటిమంటాడు. సంఘ సభ్యులతో తండ్రి ఎట్లాగు నడుచుకున్నాడో తన కుమారుల ఎడల, తన పిల్లల ఎడల, తన సంతానం ఎడల ఒక తండ్రి ఏ విధంగా నడుచుకుంటాడో ఒక కుటుంబములో, అలాగు మేము నడుచుకున్నామని మీకు తెలుసు కదా అంటున్నాడు. తెలియను అన్నాడు. ఇంకా పూర్తిగా చదివితే తెలియను కదా అంటాడు. ఒక సంఘము పట్ల ఒక దైవ సేవకుడు ఒక తండ్రిలాగా నడుచుకోవాలి. దైవ సేవకుడు తండ్రిలాగా నడుచుకోకపోతే పరలోకమందున్న తండ్రి ఎదుట నువ్వెలాగో నడుచుకోవాలో అర్థం కాదు. అందుకే అక్కడ తండ్రి ఎదుట మీరు కుమారులుగా దేవునికి తగినట్టు నడుచుకోవడానికి నేను మీ ఎడల నడుచుకుంటున్నానన్నాడు. దైవ సేవకునికి ఇటువంటి విధి విధానాలు, ఇటువంటి మనసు, ఇటువంటి తృష్ణ ఉండాలి. అయితే తన పిల్లల ఎడల తండ్రి ఎట్లాగైతే నడుచుకుంటాడో అట్లాగ మీ ఎడల నడుచుకుంటేనన్నాడు కదా. ఈ నడుచుకుంటున్న క్రమములో ఈ నడుచుకుంటున్న క్రమములోనే ప్రతి వారిని హెచ్చరించవలసి వస్తుంది అంటాడు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భములో హెచ్చరించవలసి వస్తుంది. చూశారా మాట? హెచ్చరించుచు అన్నాడు. ప్రతి వారిని హెచ్చరించుచు నడుచుకోవడం అనగా సాధువులై ఉండడం కాదు. సాధువుగా ఉంటిమంటాడు కూడా ఇంకొక దగ్గర. అక్కడ చూడండి 7వ వచనములో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఫుట్ నోట్ లో చూడండి, శిశువులమై ఉంటిమంటాడు. అక్కడనేమో సాధువులమై ఉంటిమంటాడు. 12వ వచనంలోకి వచ్చి ఏమంటాడంటే ప్రతి వారిని హెచ్చరించుచు. ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది అంటే, దేవునికి తగినట్టుగా నువ్వు భూలోకమందు నడుచుకోవాలి. దేవుడు అనుకున్నట్టుగా నువ్వు భూలోకమందు నడుచుకోవాలి. దేవునికి ఇష్టురాలుగా నువ్వు నడుచుకోవాలి. దేవునికి ఇష్టునిగా నడుచుకోవాలి. ఇన్ని నడుచుకోవాలంటే ఏం చేయాలా? హెచ్చరించాల్సి వస్తుంది. హెచ్చరించవలసి వస్తుంది. హెచ్చరించినంత మాత్రం సరిపోతుందా? అతను వింటాడా? ఆమె వింటుంది ఒక్కోసారికి, 2 సార్లకి వింటుందా? 3 సార్లకి వింటుందా? ఒకసారికి వినరు, 2 సార్లకి వినరు, 3 సార్లకి వినరు. ఎన్నో పర్యాయములు చెప్తే గాని ఒక్కసారి వినడం గగనం. ఎన్నో పర్యాయములు చెబితే ఒక్కసారి ఆ మాట వినడం చాలా గొప్ప విషయం. మరేం చేయాలి అలాంటప్పుడు? తండ్రి తన పిల్లల మీద ఎలాగూ జాలిపడి క్షమిస్తాడో, దైవ సేవకుడు కూడా పోనీలే మన పిల్లలే గదా, మన సంఘస్థులే గదా, దేవుని కుటుంబం గదా అని అనేక మార్లు నిన్ను క్షమించాడు. నిన్ను అనేక మార్లు క్షమించాడు. ఒక్కసారి గాదు. అందుకు దైవ సేవకునితో ఇటువంటి బంధము, ఇటువంటి బాండింగ్ నీకుండాలి. నేను తండ్రిగా నడుచుకున్నా.
పిల్లల ఎడల ఒక తండ్రి ఏ విధంగా నడుచుకుంటాడో, నేను మీ ఎడల అలాగ నడుచుకున్నా. పెత్తనం చేయడానికి బ్రతకలే నేను అని అంటాడు. పైన సాధువులమై ఉంటిమి, కిందకొచ్చి ఎందుకు నేను తండ్రిలాగా నడుచుకోవాల్సొచ్చింది అంటే, తండ్రి ఏం జేస్తాడు? కుమారుడిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అంత మాత్రమే కాక, వినకపోయినను సరే, సరే నా కొడుకే గదా అనుకుంటా. వినకపోయినను నా కూతురే గదా అనుకుంటా. దైవ సేవకునితో బంధము, ఒక తండ్రి లాంటి బంధము, ఆత్మీయ తండ్రి లాంటి బంధము, ఆత్మీయ తల్లి లాంటి బంధము ఉండాలి. ఆ బంధం ఎప్పుడైతే ఉంటుందో, నా తండ్రి నన్ను క్షమిస్తున్నాడు అనే సంగతి అర్థమైతది. ఆ బంధం ఎప్పుడైతే ఉంటదో, అప్పుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనే సంగతి అర్థమైతది. ఆ బంధమే నీకు లేకపోతే, పరలోకమందున్న తండ్రితో నీకేం బంధం ఏర్పడతది? యేసుక్రీస్తుతో బంధం ఏర్పడిన తర్వాతే, పరలోకమందున్న తండ్రితో బంధం ఏర్పడతది. నన్ను ప్రేమిస్తే సరిపోతది, మీ పరలోకం తండ్రిని ప్రేమించినట్లే అంటాడు. తండ్రిని మాకు కనబరచు అని శిష్యులు అడిగితే, నన్ను ఎరిగినవాడు తండ్రిని తెలుసుకొనును అంటాడు. దైవ సేవకునితో ఒక తండ్రి లాంటి బంధము నీవు కలిగి ఉన్నావా? దైవ సేవకుడు అలా ఉన్నాడు. నేను చెప్తున్నాను గదా ఇప్పుడు. నేనొక దైవ సేవకునికి, ఒక పాస్టర్‌గా చెప్తున్నాను. సంఘము పట్ల నేను తండ్రిగా నడుచుకున్నాను. అనేక పర్యాయములు. పర్వాలేదులే, 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 పోనీలే పర్వాలేదులే. హెచ్చరించి పర్వాలేదులే అని అనుకున్నాను. దైవ సేవకుని దగ్గర ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకుని ఒక తండ్రిలాగా భావించాలంటాడు. ఫిలిప్పి పత్రిక తీసుకోనండి ప్రియులారా. ఒక 2 పేజీలు పక్కకు తిప్పితే సరిపోతుంది. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఫిలిప్పి సంఘానికి చెబుతున్నాడు. తండ్రికి ఒక కుమారుడు ఎలాగు సేవ చేస్తాడో, అతడు నాకు అట్లాగే సేవ చేసిండు అంటాడు. ఎవరతను అంటే తిమోతి భక్తుడు. ఎవరయ్యా అతనంటే తిమోతి భక్తుడు. చెప్తాడు కదా 22 చూడండి. 19 చూడండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. 21 అంటాడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. అంటే మీ 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 క్షేమము, మేలు ఏంటో తెలుసుకొనుటకు నేను ఒక వ్యక్తిని పంపించబోతున్నా. అతనికంటే మించిన వాడు నా దగ్గర లేడు. అతన్ని మీ గురించి ఎక్కువగా చింతించుచున్నాడని చెబుతున్నాడిక్కడ. అంత మాత్రం గాక అతని యోగ్యత మీరెరుగుదురు. ఏం అర్హత ఉంది అతనికి అంటే, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. చూసారా? తండ్రికి ఒక కుమారుడు ఎట్లాగు లోబడి సేవ చేస్తాడో, అట్లాగు నాకు సేవ చేశానన్నట్లే. అట్లాగు సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసినంటాడు. ఆత్మీయ బంధం ఇది. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మంటాడు.
ఈ బంధం ఉండాలి. దైవ సేవకునితో ఈ అనుబంధం ఉండాలి. ఆనాటి ఇశ్రాయేలీయులు మోషే భక్తుని ఒక ప్రవక్తగా మాత్రమే గాక, ఒక తండ్రిగా భావించారు. ఆనాటి అపోస్తలులను పెద్దలుగా మాత్రమే గాక, ఒక తండ్రిగా భావించారు. అది ఆహ్, ఆనాటి కాలపు సంఘము, ఆధునిక సంఘము. ఆది క్రైస్తవ సంఘం. ఈ ఆధునిక సంఘములో కూడా దైవ సేవకుడిని ఒక క్రిమినల్‌గా చిత్రీకరించుకుంటుంది మైండ్‌లో. ఒక ఏదో తెలియని ఆహ్, ఒక కోపిష్టిగానో, ఒక ఎమోషనల్స్ లేని వ్యక్తిగానో, ఒక రోబోగానో దైవ సేవకుని గురించి మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటున్నారు. దైవ సేవకునితో నీకు ఇటువంటి బంధం ఉందా? తిమోతి భక్తుడు పౌలుతో ఎట్లాగు నా తండ్రే అని సువార్త వ్యాపకం నిమిత్తం ఎట్లాగూ సేవ చేశాడో, తిమోతి భక్తునికి ఆ బంధం ఏర్పడింది గనుకనే నా కుమారుడా అనన్నాడు. అనగలిగాడు ఆ మాట. సేవకునితో నీకు తండ్రి బంధము లేకపోతే పరమ తండ్రి బంధం ఎలాగో దొరుకుతది? ఎలాగో అర్థమవుతది నీకు? ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది దైవ సేవకుని ఉద్దేశించి అంటే, దైవ సేవకునితో నీకు అటువంటి బంధము దొరకనప్పుడు, పరలోకమందున్న తండ్రితో కూడా నీకు అటువంటి బంధము దొరకదు. దొరకదు. గనుక ప్రభువునందు ప్రియులారా, దైవ సేవకునితో నీకు తండ్రి లాంటి బంధము దొరకనంత కాలము నీ ప్రార్థనకు అంతరాయము. నీ ప్రార్థనకు అంతరాయము. నీ ప్రార్థన సరిగ్గా నెరవేరదు బేటా. సరిగ్గా నెరవేరదు నాయనా. మార్పు పొందు ఇప్పుడైనా. అవును. తండ్రి హెచ్చరించడా కుమారుని? గద్దించడా? బుద్ధి చెప్పడా? మొదటి తిమోతి 5:1 ఏమనుంది చూడండి అక్కడ. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అనంటాడు. అక్క చెల్లెండ్రని పూర్ణ పవి పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించు. నిజముగా అన్నాడిక్కడ. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అవన్నీ చెప్పుకుంటూ వచ్చి అంటాడు, కిందికి చూడండి ప్రియులారా 5 నుండి. అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకియయుండి దేవుని మీదనే తన నిరీక్షించుకొని విజ్ఞాపనములయందు, ప్రార్థనలయందు రేయింబగళ్ళు నిలకడగా ఉండును అని అంటాడు. దైవ సేవకునితో దైవ సేవకుని హెచ్చరికకి, గద్దింపునకి ఎవడు లోబడతాడో వానికి కుమారునికి ఉండే అధికారాన్ని దేవుడిస్తాడు. తను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. ఎప్పుడు అధికారాన్ని ఇచ్చాడు తండ్రిగా? అంగీకరించినప్పుడు. తన్ను ఎందరు అంగీకరించిరో అంటాడు. అంగీకరించినప్పుడు పిల్లలుగా నీకు అధికారాన్ని ఇస్తాడు. చాలా మంది సంఘములో ఉన్నారు గాని అంగీకరించలేదు. వాక్యాన్ని అంగీకరించలేదు. సేవకుని అంగీకరించలేదు. సత్యాన్ని అంగీకరించలేదు. ఇంక పిల్లలు ఎలాగవుతావు నువ్వు? అధికారాన్ని పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు నీకు.
యేసుని అంగీకరించితే సరిపోదు. యేసు పంపిన దైవ సేవకునిని గూడా నీవు అంగీకరించాలి. నన్ను చేర్చుకొంటిరి అంటాడు పౌలు భక్తుడు. అనేకులు కొందరు చేర్చుకోలేదని జెప్పాడు. కానీ మీరు నన్ను చేర్చుకున్నారు అంటాడు. ఎవడు దైవ సేవకుని చేర్చుకుంటాడో వానికి కుమారులు, పిల్లలయ్యే అధికారం కూడా ఉంటుంది. అందుకే ఏ వచనానికి ఆ వచనాన్ని విడదీసిగా జూసుకుంటే ఇలాగే కనబడుతుంది. అర్థం లేకుండా ఇది దేవుని సంబంధమైన వాక్యమే గదా అని కనబడితే తప్ప, అందులోనే సేవకుని ఎప్పుడైతే వెంబడిస్తావో అప్పుడు నీకు వారసత్వం వస్తుంది. నేను గత రెండవ ప్రసంగములు గత కాలంలో చెప్పడం జరిగింది. వారసులం మనమని. వారసులం ఉట్టిగే కాం ప్రియులారా. ఆ వారసుడు గావాలంటే మొదట ఈ వారసుడు గావాల. ఒక బాండింగ్, ఒక ఆత్మీయ బంధము, ఆ హెచ్చరికకు మనసును లోబరుచుకోవడం. ఓహో! దైవ సేవకుడు జెప్తున్నాడు. ఆ మనసును లోబరుచుకోవడం. గద్దింపులో ఓకే. నాకిలా ఉంది గదా! దీని నుంచి నేను బయటపడాలి. మరలా ఇటువంటి మాటని అనిపించుకోకూడదు. అది గద్దింపు. చాలా సార్లు జెప్తాను. అమ్మ వాక్యాలు రాయండి. అమ్మ వాక్యాలు రాయండి. అమ్మ టైం పోగొట్టకండి. నిర్లక్ష్యంగా ఉండకండి. టైంని మెయింటైన్ జేయండి. సమయానుకూలంగా బ్రతకండి అని జెప్తారు. చాలా మంది మన స్త్రీలు, మన పురుషులు ఎవరు పట్టించుకోరు. ఎంతసేపు జెప్తాం? ఎంతసేపు గారవిస్తాం? చాలా మందికి చెప్తానే ఉంటాం గదా! సంఘములో అనేక విషయాలు హెచ్చరిస్తూనే ఉంటాం. ఆ హెచ్చరికని ఎవరు తీసుకోరు. చాలా మందిని అబ్జర్వ్ చేశా నేను. అలాగే ఉంటదిలే, ఇలాగే ఉంటదిలే. అమ్మ మందిరానికి రమ్మంటే వస్తాను అంతే సంగతులు. 2 వారాలయిపోతది. 3 వారాలయిపోతది. నేను చూస్తూనే ఉన్నాను చాలా మందిని. తమ సొంత కార్యాలకే టైం ఇస్తారు. సొంత కార్యాలను చూసుకుంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి సొంత కార్యాలు. నేను, నా భర్త, నా పిల్లలు, నా పశువులు, నా ఎద్దులు, నా యొక్క పొలము, నా యొక్క సంసారము, నా మనవళ్ళు, నా మనవరాన్లు. ఇదేం బతుకు నీది బతుకు? ఇదే నీ బతుకు. ఇది ఎవడు చెప్పిండు బతుకని? ఇది బతుకా? దీన్నే బతుకన్నాడు దేవుడు. బైబిల్ ఏమనుంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారనింది. ఇది క్రీస్తు యేసుకున్నందు గాదు. నీ ఇష్టం నందు, నీ కోరిక యందు, నీ సంసార నిమిత్తం బ్రతుకుతున్నా. నీ సంసారం నిమిత్తం బ్రతుకుతున్న ఎవరిని కూడా దేవుడు దీవించడు. అంతే. నువ్వు జేసిన సంపాదనంతా చినిగిపోయిన సంచిలేసినట్లవుతది. దేని కొరకు బ్రతుకుతున్నావు? ఎన్ని సార్లు చెప్పలేదు? ఎన్ని సార్లు గద్దించలేదు? ఎన్ని సార్లు హెచ్చరించలేదు? అయినా సరే మరలా ఓర్చుకున్నానంటే తండ్రిలాగా ఉండే గదా! ఆ మనసు నాకు దేవుడిచ్చాడు. పోనీలే చెప్పుదాం. ఇంకెన్ని సంవత్సరాలు చెప్పించుకుంటారు ఇట్లా? ఒక్కరు కార్యక్రమానికి సమయానికి రారు. రిపీటెడ్‌గా కొన్ని ఏళ్ల బట్టి ఇవే తప్పులు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ల బట్టి. మీరు దీన్నే మార్చుకోలేని వారు, ఇంకా మీలో ఉన్న ఏదైనా పాపపు పాపపు మరక అంటుకొని ఉంటే దాన్నే మార్చుకుంటారింకా. ఈ చిన్న తప్పులనే ప్రతి ఆదివారానికి 3, 4 సార్లు చెప్పాల్సొస్తుంది. అమ్మా సమయానికి రండి. అమ్మా సమయానికి భోజనాలు చేయండి. అమ్మా సమయానికి ప్రార్థనలో పాల్గొనండి. అమ్మ ప్రార్థనకు అవకాశం ఇవ్వగానే టక్కెమని ఎత్తుకోండి. పాటకు అవకాశం ఇచ్చగానే ఒక సెకన్‌లో ఎత్తుకోండి. విస్తారణ పనులు పెట్టుకోకండమ్మా. కార్యక్రమం ఉన్నప్పుడు విస్తారమైన పనులు పెట్టుకోకండి. కార్యక్రమాన్ని మానకండమ్మ. ఈ చిన్న విషయాలు మార్చుకోవడం నీ వల్ల గాలేదు. ఈ చిన్న విషయాలు. అమ్మ గూగుల్ మీట్‌లో అందరూ జాయిన్ అవ్వండమ్మా. ఎందుకు క్షమిస్తున్నాడు సేవకుడు? ఎందుకు క్షమిస్తున్నాడు?
తండ్రి లాంటి మనసుంది కాబట్టి క్షమిస్తున్నాడు. కానీ నీకు కుమారుని లాంటి లేదంటే కుమార్తె లాంటి మనసు నీకు లేదు గనక నీవు లోబడట్లేదు. దైవసేవకునికి ఆ మనసుంది. హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, చెప్తున్నాడు. తండ్రి ఏం జేయాలో అది జేస్తున్నాడు. కానీ నీ ఒక కుమార్తెగా, నీ ఒక కుమారుడిగా ఏం చేయాలో అది చేయలేకపోతున్నావు తెలుసా? పేరుకు పిల్లలుగా పిల్లలుగా పుడితే సరిపోదు గదా! నాకు పుట్టలేదనుకుంటారు. నా పేరు చెడగొట్టారు మీరు. నాకు పుట్టకపోయినా బాగుండు. అనవసరంగా నిన్ను గన్నానంటారు తండ్రులు. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటినని పౌలు భక్తుడు అనలేదా? దైవ సేవకుని హృదయము, దైవ సేవకుని మనసు, దైవ సేవకుని మాట నీకు అర్థం గానప్పుడు నువ్వు ఎలాగ లోబడతావు తల్లి? ఉద్దేశ్యం అర్థం గాకపోయా, మనసు అర్థం గాకపోయా, మాట వినడం అర్థం గాకపోయా, ఇంకేం బ్రతుకుతావు? దైవ సేవకుని ఉద్దేశ్యం ఏంటి? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయవలెననే గదా! చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని గదా! నీకు చెప్తున్నది. సమయానికి రమ్మంటే నాకేమన్నా 100,00,00,000 వస్తున్నాయా? ఓహ్! ఇంతమందొచ్చారా నేను ఫోటో తీసుకొని ఇక్కడ పంపించుకుంటున్నాను నేను. కొన్ని చర్చెస్‌లో ఉంటాయి. ఆ పేర్లు చెప్తే బాగుండదు. పేరు గూడా నిన్నటి దినమందు గూడా వెళ్లి ప్రతి చిన్నదాన్ని ఏదైనా పని జరుగుతుంటే దాన్ని ఫోటో తీసుకుంటారు. ఒక వ్యక్తి వర్క్ చేస్తే ఫోటో తీసుకుంటారు. ఒక వ్యక్తి పని చేస్తుంటే దాన్ని అన్ని ఫోటో తీసుకొని పంపిస్తా ఉంటారు. వేరే సంస్థలకి, అమెరికాకి. వాళ్ళు డబ్బులు కొడతా ఉంటారు. ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటారు. ఓకే. ఇది వర్క్ అయిందా? డబ్బులు, 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 డబ్బులు. నీ సమయానికొస్తే నాకేమొస్తది? నాకేం రాదు గదా! తండ్రిగా జెప్పే మనసు నాకుంది. తండ్రిగా క్షమించే మనసు నాకుంది. కానీ నీవు కుమార్తెగా, కుమారుడిగా వినే మనసు నీకుందా? నేను జెప్పాను ఈ చిన్న విషయాలు మీరు మార్చుకోలేదు. ఇంగ నీ ఆత్మీయ జీవితం మారిందని ఎలా నమ్మమంటారు? ఈ చిన్న చిన్న విషయాల్లో మార్పు చెందకపోతే, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంది. ఆత్మలో నువ్వు ఎదిగావని ఎలాగ చెప్పగలం? ఈ చిన్న చిన్న విషయాలను నువ్వు దిద్దుకొనుటే ఆత్మీయతలో ఎదుగుట. మీకేం అర్థమవుతదంటే, ఒక ఇమాజినేషన్ పెడతాడు వాడు. దుర్మార్గుడు, దుష్టుడు సాతాను. ఎంతసేపున్నా పాపం అంటే ఒక సకల పెద్ద పెద్ద కార్యాలే ఒక దుర్మార్గమైన చర్యలు చేస్తేనే, క్రియలు చేస్తేనే పాపం కింద లెక్క కట్టుకొని, వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎంత లేజీ అంటే, నాకు డోకొచ్చేస్తది మీ 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 ప్రవర్తన చూస్తే. సీరియస్‌గా చెప్తున్నా. మీరు తిరిగే విధానం, సంఘంలో మసలుకునే విధానం, సంఘములో మీరు ప్రవర్తించే తీరును చూస్తే, ఏంట్రా ఇది ఇంత ఈ ఎడమ కొడుకున్నారేంట్రా ఇలా అనిపిస్తది. మనిషి ఎక్కుపెట్టిన బాణంలాగా ఉండాలి 24 గంటలు 24/7 రెడీ. ఐయామ్ రెడీ. యుద్ధానికి రెడీ నేను అనేటట్లు ఉండాల. ఏ పని ఎప్పుడు జరుగుతదో తెలీదంట. అంత యాక్టివ్‌గా ఉండాల. ఈ చిన్న విషయాలలోనే వందల సార్లు, వేల సార్లు అవుతుంది నేను చెప్పడం. దీన్నే మార్చుకోలేదు. నీవు కుమారుడివి ఎలాగైపోయావు అంటే, తండ్రి మాట వినని కుమారుడివే గదా! తండ్రి మాట ఇనని ఒక కుమార్తెవే గదా నువ్వు. మీకు చెప్పింది ఏది నువ్వు కొత్తగా చెప్పలేదు. ఇది చెప్పిన విషయం మరల కొత్తగా అది అది పాత విషయం మరల నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. ఈ వారం చెప్పింది మళ్ళా నెక్స్ట్ వారం చెప్పాలి. నెక్స్ట్ వారం చెప్పింది ఇంకో నెక్స్ట్ వారం చెప్పాలి. ఇదే. ఎందుకు అప్పటిదాకా మార్పు రాలే కదా! అందుకు చెప్పాల్సొస్తుంది. తండ్రికి లోబడని వానిది ఆరోగ్యం బాగుపడదు. తండ్రికి లోబడని వాని ఆయుష్కాలం పెంపొందించబడదు. అందుకే తండ్రిగా భావించి సన్మానించమంటాడు. తిమోతి పత్రికలో తిమోతికి చెప్తాడు ఆ మాట. తండ్రిని క్షమించు. తండ్రిగా భావించి సన్మానించు.
నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమంటాడు. నీ రక్త సంబంధికులు మాత్రమే తండ్రి, తల్లి కాదు. నీకు ఆత్మీయంగా ఆహారం పెడుతున్న, సంరక్షిస్తున్న ప్రతి ఒక్కడు, ప్రతి పాస్టర్ నీకు తండ్రి. నీ ముందు నీకు ఆహారం ఎవరు పెడుతున్నారు? పరిశుద్ధాహారము, దైవ వాక్యం అనబడిన ఆహారాన్ని ఎవరు మన్నా అనబడిన ఈ ఆహారాన్ని ఎవరు పంచిపెడుతున్నారు? వాడు నీ తండ్రి. ఆయన నీకు తండ్రి అయ్యున్నాడు. నీ కొరకు ప్రార్థన చేసేవారు నీ తండ్రి. నీ మేలును కోరుకునేవాడు నీ తండ్రి. నీ కొరకు 24 గంటలు ఎటువంటి ప్రమాదం ఎవరిండ్లలో జరగొద్దు, ఎవరిండ్లలో జరగొద్దు, ఎవరిండ్లలో జరగొద్దు, ఎవరిండ్లలో దుర్వార్తలు వినొద్దు అని ఆరాట పడుతున్నవాడు, దాని గురించి చింతిస్తున్నవాడు నీ తండ్రి. నా పిల్లలు ఇలా ఉండొద్దు, ఎదిగిన వారై ఉండాలి, ఇలా ఉండొద్దు, మర్మాల విషయంలో పిహెచ్డి లెవెల్ పట్టభద్రులై ఉండాలి అని కోరుకుంటున్నవాడు తండ్రి. పిల్లల యొక్క గౌరవాన్ని కోరుకుంటాడు, పిల్లల యొక్క ఆధిక్యతను కోరుకుంటాడు, పిల్లల యొక్క అంతస్తును కోరుకుంటాడు, పిల్లల మెప్పును కోరుకుంటాడు, పిల్లల ఎదుగుదలను కోరుకుంటాడు. నీ ముందున్న దైవ సేవకుని తండ్రిగా భావించిన తరువాత సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. అందుకే హిందువులలో, హిందూ సాంప్రదాయములో పెద్దలకెళ్ళి పాదాలకు వంగి నమస్కారం చేయగానే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. పెద్దలకు నమస్కారం చేస్తే వాళ్ళు పలికే మాట వర్ధిల్లుతది అని. చాలా మంది ప్రైజ్ అలాట్ చెప్పడానికి సంఘంలో బరువు కొంతమందికి. అదేంటమ్మా నీకు? నేను నీకు శత్రువునా? నేను నీకేమైనా కానివన్నా, పగోన్నా, పాలున్నా? కాదు కదా. నాకు నీకేమైనా వైరం ఉందా? గెట్టు పక్కల గెట్టుందా? ఒడ్డు జరిపినన్నా ఏం చేశాను నేను? ఓ దైవ సేవకునికి నీవు ప్రైజ్ దలాడని, ఒక వందనాలని చెప్పడానికి నీ చేతులు రాకపోతే నీవు నష్టపోతావు కదా తల్లి. నీకు ఆరోగ్యం ఎలాగొస్తుంది? నీకు ఆయుష్కాలం ఎలాగొస్తుంది? ఇప్పుడు ఒక మాట, పెద్దల తండ్రిగా భావించి తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఉంటుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే అనారోగ్యంతో అవుతాడని అర్థమా దేవుని ఉద్దేశంలో? ఆరోగ్యం ఉంటేనే కదా ఆయుష్కాలం వచ్చేది. ఆరోగ్యం ఉంటేనే కదా 4 కాలాలు బతికేది. ఆరోగ్యం లేకుండా బ్రతిక కూడా దండగ ఒకవేళ అయితే. కానీ దేవుని ఉద్దేశం ఏదైనా సరే, దీర్ఘాయుష్మంతుడు అవుతావంటే ఆరోగ్యముతో కూడా వర్ధిల్లుతూ కొంతకాలం బ్రతుకుతావనే కదా అని అర్థం. అనారోగ్యంతో బ్రతుకుతూ ఎక్కువ కాలం బ్రతుకుతావని కాదు కదా. అట్లా నీకు ముందు ఉన్న తండ్రిగా భావించి తండ్రిని గుర్తు చేసుకోకుండా, తండ్రికి లోబడకుండా ఉంటే నీ ఆరోగ్యము, నీ ఆయుష్కాలం ఎట్లాగ పొడిగించబడుతది? గనుక నీ ముందున్న సేవకుని తండ్రిగా భావించి, ఆత్మీయ తండ్రిగా భావించి, లోబడి ఏది చెప్పాడో అందులో ఆ రోజుకు ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఏది హెచ్చరించాడో దాన్ని అప్పటికప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసి, నెక్స్ట్ దీన్ని వదిలేస్తున్నా, కథం. ఇంక వద్దు, ఇది దైవసేవకుడు చెప్పాడు, దీన్ని నేను మానేస్తున్నా. ఇది ఇంతటితోనే, ఇంకా దీన్ని ఉంచేది లేదు. అంతే. వద్దన్నాడు, వదిలేసుకున్నా. ఈ మనసు ఉండాలి నీకు. తండ్రి ఒక మాట చెబితే లోబడేసా. ఒక మాటకు వినయముతో, విధేయతతో ఏదో నాకు లోబడాలని కాదు తల్లి. వీటికి ప్రతిఫలము నీ ఇంట్లో జరుగుతది. వీటికి ప్రతిఫలంగా నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. వీటికి ప్రతిఫలంగా నువ్వు దేవునికి అతి దగ్గరవుతావు. దేవునికి దగ్గరెప్పుడవుతావో అప్పుడు దేవుని మర్మాలు నీకు అర్థమవుతాయి. దేవుని మర్మాలే దేవునికి చెప్తాడు.
దూరంగా ఉండి చూస్తే ఇంట్లో ఏముందో కనిపించదు. కడప దాకా పోయి చూస్తే ఇంట్లో ఏముందో కనిపిస్తది. దేవునికి దగ్గరగా ఎళ్లి చూస్తే అప్పుడు దేవుని మర్మాలు నీకు అర్థమవుతాయి. చెప్తాడాయన. కాబట్టి దైవ సేవకుని తండ్రిగా భావించే మనసు ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ మనసు ఎలా ఉండాలంటే, అమ్మా నువ్వు ఇందులో మార్పు మనసు పొందేసి అంటే, ఇంక నెక్స్ట్ ఇంక దాని అంతటితోనే తెగ నరికేసేయాలింక. దాన్ని పెరగనీయొద్దింక. నాకదే విచిత్రం. ఈ చిన్న విషయాలలో వీళ్ళు మార్చుకోలేదు. ఆత్మీయ జీవితంలో ఎలాగ మార్చుకున్నాను అనుకోవాలా? ఏదో ఒక చిన్న పనుంటే వారాల తరబడి మందిరానికి రారే. వారాల తరబడా. ఏం ఏం ఏముంది నీ కడుపులో? లూసిఫర్ ఉన్నాడనుకోవట్లే? నేనదే నమ్ముతున్నా. ఖచ్చితంగా నీకు హృదయములో లూసిఫర్ ఉన్నాడు కాబట్టి మందిరానికి రావట్లే. మందిరానికి రాకుండా నువ్వెలాగూ సంస్కరించబడతావు? ఎలాగ దిద్దుకుంటావు? మీలో కూడా వాక్యం వింటున్న మీలో కూడా ఆలస్యం పరమ దరిద్రమైన పాపం ఇది. పరమ దరిద్రమైన పాపం. ఈ నిర్లక్ష్యాన్ని, ఈ ఆలస్యాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో ఎందుకు నీ నిర్లక్ష్యాన్ని ద ఆలస్యాన్ని అంటున్నానంటే, నేను దీని మీద మీకు కొన్ని వందల వేల సార్లు చెప్పా. అమ్మా నిర్లక్ష్యంగా ఉండొద్దు. అమ్మా ఆలస్యంగా ఉండొద్దు. అమ్మా నిర్లక్ష్యంగా ఉండొద్దు. అమ్మా ఆలస్యంగా ఉండొద్దు. తండ్రి మాట వినని నువ్వు కుమార్తె ఎలాగ అయ్యావు? తండ్రి మాట వినకుండా నీవు కుమారుడు ఎలాగ అయ్యావు? గనక నా మట్టుకు నేను ఒక దైవ సేవకునిగా నా మట్టుకు నేను తండ్రిగా ఎట్లాగ నడుచుకోవాలో సాధ్యమైనంత వరకు నడుచుకుంటూనే ఉన్నాను. నాకు తెలుసు ఆ సంగతి. నాకు తెలుసు. అనేక సార్లు నా మనసును నేను ధైర్యం చెప్పుకొనొచ్చు. పోనీ, పోనీ దీని తర్వాత ఇదంటే ఇదొస్తది. తర్వాత ఇదొస్తదని అంచనా వేసుకొని ఇట్లా కాదు. ఇట్లాగైతది. దేవుని సంఘం దెబ్బతింటది. కుటుంబం పాడైపోతది అని ఓర్చుకొని, 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 ఓర్చుకొని తండ్రి లాంటి మనసు దేవుడు నాకిచ్చాడు. అది నీకు కనబడకపోవచ్చు ఒకవేళ. అతిశయోక్తిగా అనిపించొచ్చు. నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను ఎక్కడ తండ్రిలాగా తగ్గించుకుంటున్నానో, ఎక్కడ ఓర్చుకుంటున్నానో, ఎక్కడ జాలి పడుతున్నానో, ఎక్కడ పర్వాలేదులే అనుకుంటున్నానో నాకు తెలుసు. పోనీలే, 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 పోనీలే. ఓర్చుకుందాం, ఓర్చుకుందాం. సహిద్దాం కొంతకాలం. కొన్ని వందల విషయాలు లెక్కగట్టుకుంటూ వస్తే పేపర్ మీద రాస్తే 3, 4 పేజీలవుతాయి. నేను ఏ విషయాల్లో ఓర్చుకుంటున్నానో. తండ్రి ఎలాంటి మనసు దేవుడు నాకిచ్చాను ఓర్చుకుంటున్నా. కానీ కుమారుల లాంటి మనసు నీకుందో లేదో చూసుకోండి. అట్లాంటి హృదయం లేకపోతే ప్రభునడగండి. కుమార్తెగా బ్రతుకుదాము. దైవ సేవకునికి దైవ సేవకున్ని నువ్వు తండ్రిగా భావించకపోతే పరలోకమందు నీ తండ్రి బాధపడతాడు తల్లి. దుఃఖపడతాడు. మోషే మీదికి తిరుగుబాటు చేసిన వారి గతి ఏమైందో తెలుసు. అంటే మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పట్లేదు. దైవ సేవకుని పట్టించుకుంటాడు దేవుడని చెప్తున్నా. అది సంగతి అంతే. దైవ సేవకుని విషయంలో దేవుడు పట్టించుకుంటాడు. దైవ సేవకుడు రికమెండ్ చేసిన వారిని దేవుడు తీసుకుంటాడు. రికమెండ్ అంటే తండ్రి కృప చూపు నాయన అంటే సరిపోతుంది. అది రికమెండ్. మోషే రికమెండ్ చేసి వినలేదా? విన్నాడు కదా! పర్వాలేదులే నాయన అంటే విన్నాడు కదా! తండ్రి లాంటి మనసు మనం తెచ్చుకుందాం, పెట్టుకుందాం. కుమార్తెల లాంటి మనసును కూడా మనం కలిగి ఉందాం. కుమారు లాంటి మనసును కలిగి ఉందాం. దైవ సేవకునితో ఇంకొక మాట చెప్తున్నా. తండ్రి తన పిల్లల కోరుకోవాలంటే పిల్లలకి ఏదైనా నష్టము కలిగితే ఆ నష్టాన్ని
వివరముగా నాకు ఇలాగ అవుతుంది అని తండ్రికి పూర్తిగా చెప్పి ఉండాలి. ఇది కోసమేర్పుగా చెబుతున్న ఈ మాట మీకు. నీ గొంతులో, నీ ఒంట్లో, నీ శరీరంలో ఏం జరుగుతుందో, లేదా నీకు ఏదైనా బాధ ఉందో, అక్కర ఉందో తెలియనంత కాలము దైవసేవకుడు ఏం చేస్తాడు చెప్పు? అంతా రోగం ఒకటే కాదు, అందులో అనేక రోగాలు ఉన్నాయి. టైఫాయిడ్ వేరు, మలేరియా వేరు, డెంగ్యూ వేరు, ఎయిడ్స్ వేరు, క్యాన్సర్ వేరు, జలుబు వేరు, దగ్గు వేరు కదా. ఏమైందో తెలియకుండా, చెప్పకుండా, అది ఎప్పుడు నువ్వు చెప్పవంటే తండ్రిగా భావించినందుకు చెప్పవు. తండ్రిగా భావించిన వాడు చెప్తాడు. తండ్రితో సిగ్గేంటి, తండ్రితో బిడియమేంటి అని అనుకుంటాడు. కనుక అనేక విషయాల్లో మీ యొక్క సంకుచిత హృదయమును విశాలపరుచుకోవాలని నేను తెలియజేస్తూ, ఒక తండ్రిగా ఎట్లాగో సంఘం పక్షాన నడుచుకోవాలో, సంఘం పట్ల వ్యవహరించాలో సాధ్యమైనంత వరకు నా పిల్లల మీద భారం పడొద్దని, దేవుడు నాకు అప్పగించిన మందను నేను నమ్మకంగా గాయాలని సాధ్యమైనంత వరకు నేను నడుచుకుంటున్నాను ప్రియులారా. మీరు కూడా అలాగ నడుచుకోవాలని కోరుకొనుచు ఈ కొద్ది మనవులను మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.